టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్లోని స్నేహ సొసైటీకి చెందిన అందుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వికాస్ నాయక్ అనే బాలుడికి ఆర్థికంగా అండగా నిలిచారు. 3 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చూపును కోల్పోయిన వికాస్ పాటలు పాడటం, కొమరెల్లి, మల్లన్న, బీరప్ప, రాముడు, సీత, హనుమంతు లాంటి పౌరాణిక కథలను పాట రూపంలో ధారాళంగా చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించారు. టీవీలో వచ్చే కార్టూన్ క్యారెక్టర్ల డైలాగ్స్ను అచ్చు గుద్దినట్లు అనుకరించి చెప్పగలడంలో మంచి నేర్పు సాధించాడు. 2 కిడ్నీలు పాడై గత 2 ఏళ్లుగా వికాస్ నాయక్ తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పట్టడంతో జగ్గారెడ్డిని కలిసి సహాయం అడగాలని తన తల్లి, తాతయ్య, అమ్మమ్మ, పెద్దమ్మతో సంగారెడ్డికి వచ్చాడు వికాస్ నాయక్. తన కోసం, తన తండ్రి చికిత్స కోసం 6 లక్షల రూపాయల అప్పు, దానికి వడ్డీ లక్షల రూపాయలు అయిందని ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు. దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి 7,50,000 రూపాయల నగదును వారికి అందించారు. పాటలు, పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్పిన తీరును చూసి వికాస్ నాయక్ను జగ్గారెడ్డి అభినందించారు. బాగా చదువుకుని కలెక్టర్ అవుతానని జగ్గారెడ్డికి వికాస్ నాయక్ తెలిపారు. కష్టపడి చదువుకుని కలెక్టర్ కావాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వికాస్కు జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి జగ్గారెడ్డి పంపించారు. మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా, ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినాం ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వు ఏంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ మిత్తితోటి అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని, తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా, పెంచుకుంటా. అది అతని లైన్. అంతేనా? అతని గోల్. అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. మన అలవాటు ఏంటంటే, ఎవరైనా వచ్చి అడిగితే ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు పోయినాం కదా, ఇస్తే సమస్యను పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్లే ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పినగా నీకు 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? విన్నావా? వికాస్, 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసాయి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా, ఏం దీక్ష? భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఏమన్నా అడగాల్సిన అవసరం లేకుండా మళ్ళీ అప్పు పోతుంది. నీకు ఇంట్రెస్ట్ 1,00,000 పోతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తావు. అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నా. నీకు 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా, ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా.